కృష్ణా గోదావరి నదుల కలయిక పవిత్ర సంగమమని, అలాంటి ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. కార్తీక మాసం ముగింపు సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివలింగం ఏర్పాటు చేసి వందలాది మంది మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేశినేని చిన్ని అన్నారు. 2-3 నెలల్లోనే జలహారతి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొండపల్లి మున్సిపాలిటీ మరియు కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ పవిత్ర సంఘంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మనం అధికారంలోకి వచ్చిన కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కూటమి కైవసం చేసుకున్న కాడి నుంచి గత 2014-19లో ఎంత వైభవంగా ఈ యొక్క పవిత్ర సంఘం ఉండేదో అదేవిధంగా మన నవరాత్రుల కార్యక్రమాలు, అంతేకాకుండా ఇప్పుడు కోటి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిట్టిబాబు గారు మరియు నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈ ప్రాంతం మరిన్ని కార్యక్రమాలు జరిగే విధంగా కూటమి నాయకత్వం, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరూ ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారితో పాటు ముఖ్యమంత్రి వర్యుల వద్దకు వెళ్ళి 2014-19లో ఎటువంటి బ్రహ్మాండంగా జరిగింది